మీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువయిందా? అన్నీ భరిస్తూ సైలెంట్గా బాధపడుతున్నారా? అయితే ఆగండి. వస్తున్న సీత అష్టమి ఆరాధన దీనికి సొల్యూషన్. అసలు ఆ రోజు స్పెషల్ ఏంటి అంటే, ఇది సీతా అష్టమి, జనకీ జయంతి. సీతాదేవి సహనం మరియు అంతర్శక్తికి ఐకాన్. ఆమె భూదేవి కుమార్తె, అందుకే ఆమె అంత స్ట్రాంగ్గా నిలబడగలిగింది. ఈ స్టెబిలిటీని మీ మైండ్కి తెచ్చుకోవడానికి ఆ రోజు సాయంత్రం భూదేవికి మీ ఇంటి తులసికోట మట్టిలో లేదా క్లీన్గా ఉన్న నేలమీద గంధం మరియు కుంకుమ సమర్పించండి. మనసులో ఓం జానకయ్యై నమః అని 11 సార్లు జపిస్తూ ఆ మట్టిని, సాయిల్ మీ చేతులతో టచ్ చేయండి. మీకు తెలియని ఫ్యాక్ట్ ఏంటి అంటే, సీతాగారు అయోనిజ గర్భం నుండి పుట్టలేదు. ఆమె నాగలి దున్నుతుంటే దొరకారు. దీనిలోని సైన్స్ ఏంటి అంటే, దీనిని మోడర్న్ సైన్స్లో ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అంటారు. మనం బేర్ హ్యాండ్స్తో మట్టిని టచ్ చేసినప్పుడు ఎర్త్లో ఉండే ఫ్రీ ఎలక్ట్రాన్స్ మన బాడీలోకి వచ్చి మన నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తాయి, స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గిస్తాయి. బాడీ కామ్ అయితే మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మీ మనసు స్థిరంగా ఉండాలంటే లైక్ చేయండి, స్ట్రెస్లో ఉన్న ఫ్రెండ్కి షేర్ చేయండి, కమెంట్లో జై సీతారాం అని రాయండి. నో ద వై బిఫోర్ యూ వర్షిప్. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.